మంత్రి హరీష్ రావుపై మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్లో ప్రచారం చేయడానికి హరీష్ రావు ఎవరని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్గిరి నుంచి నేను, మెదక్ నుంచి నా కుమారుడు రోహిత్ పోటీ చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సిద్దిపేటలో నా తడాకా చూపిస్తా అంటూ ఘాటుగా హెచ్చరించారు. హరీష్ రావు అడ్రస్ లేకుండా చేశానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఏదైనా మాటిస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్వార్స్కి వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు. ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్ళు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారంటే నాకు టైం లేదు. మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఏదైనా మాటిస్తే